రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ మొబైల్ కంపెనీలకు ఒక కొత్త ఆదేశాన్ని జారీ చేసింది. అది ఏంటంటే వాళ్ళు తయారు చేసే ప్రతి కొత్త ఫోన్లో సంచార్ సాథి అనే గవర్నమెంట్ యాప్ తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. అంటే మనం ఫోన్ కొంటే యూట్యూబ్ మరియు గూగుల్ మ్యాప్స్ లాగా ఈ యాప్ కూడా ముందే ఇన్స్టాల్ అయి వస్తుంది. అయితే మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ యాప్ ను డిసేబుల్ చేయడానికి లేదా అన్ఇన్స్టాల్ చేయడానికి యూజర్ కు ఆప్షన్ ఉండకూడదు అని కూడా కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. సహజంగానే ప్రతిపక్షాలు ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించే విషయమని గట్టిగా వాదించడం మొదలుపెట్టాయి. తీవ్ర వ్యతిరేకత రావడంతో టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఆయన ఏమన్నారంటే ఈ యాప్ తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ అవుతుంది, కానీ యూజర్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు అని వివరించారు. అయితే ఈ క్లారిఫికేషన్ అధికారిక ఆర్డర్ లో మాత్రం స్పష్టంగా లేదు. అసలు ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఈ సంచార్ సాథి యాప్ ఇప్పటికే ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. మీరు కావాలనుకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేయగానే అది మన ఫోన్ యొక్క IMEI నెంబర్ ను గుర్తించి దాని యొక్క డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. ప్రతి ఫోన్ కు ఒక ప్రత్యేకమైన IMEI నెంబర్ ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటంటే ఒకవేళ మీ ఫోన్ పోతే మీరు రిపోర్ట్ చేయగానే టెలికాం డిపార్ట్మెంట్ ప్రతి టెలికాం ఆపరేటర్ కు అంటే జియో, ఎయిర్టెల్ లాంటి ఆపరేటర్లకు ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ IMEI నెంబర్ ఉన్న ఫోన్ కు నెట్వర్క్ కనెక్షన్ నిలిపివేయండి మరియు కొత్త కనెక్షన్ ఇవ్వొద్దు అని ఉంటుంది. తద్వారా మీ పేరు మీద ఉన్న ఫోన్ ను ఉపయోగించి క్రైమ్ చేయకుండా లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. లక్ష్యం మంచిదే అయినా ఇక్కడ సమస్య ఎక్కడుందంటే ప్రజల ప్రైవసీని లెక్క చేయకపోవడం. ఈ యాప్ ద్వారా ప్రభుత్వం మన నుంచి ఎలాంటి డేటాను తీసుకుంటుంది, మన డేటాను ఎక్కడ స్టోర్ చేస్తుంది, దాన్ని సురక్షితంగా ఉంచుతుందా లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రాబ్లం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల మీద ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది. భారతదేశంలోనే ఇటీవల చాలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసి వారు ఎవరితో మాట్లాడుతున్నారు మరియు ఎలాంటి మెసేజ్లు పంపుతున్నారో ట్యాప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా ఈ సంచార్ సాథి యాప్ ను ఉపయోగించి పౌరుల మీద నిఘా పెట్టే అవకాశం ఉంది అని కొందరు భావిస్తున్నారు. ఇలాంటప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఒక యాప్ ను ఇన్స్టాల్ చేయమని కోరడం ప్రైవసీ పట్ల లెక్కలేనితనమే అవుతుంది. నా దృష్టిలో ఈ విషయం మంచిది కాదు. సైబర్ సెక్యూరిటీ అవసరమే, కానీ ప్రజల అభిప్రాయాన్ని, ప్రైవసీని గౌరవించకుండా ఇలాంటి ఆర్డర్లు తీసుకురావడం సరికాదు.